క్రైస్తవుల అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 18. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెషయా 43:4. మనము ఏఫోదు మీది కాంతివంతమైన ప్రకాశమానమైన ప్రశస్త రత్నముల వలె దేవునికి ప్రశస్తమైన వారముగా కాగలము. ఒక నల్లటి బొగ్గు ముక్కను తీసుకొని భూమిలో మిక్కిలి లోతుగా పాతిపెట్టుము. కొన్ని శతాబ్దాల తర్వాత భూమిలోని వేడిమి, ఒత్తిడి వలన ఆ బొగ్గు వజ్రముగా మారును. ఒక బొగ్గు ముక్కయే వేడిమికి, ఒత్తిడికి వజ్రముగా మారిన ఎడల ఎంత అధికముగా ఆయన రక్తము మనలను మిక్కిలి విలువగల ముత్యముగా మార్చును. దేవుని దృష్టిలో మనము మిక్కిలి ప్రశస్తమైన వారము. ఇతరులు మనలను వేరే పేర్లతో పిలుచుచుండవచ్చును. మన పొరుగువారు, బంధువులు వివిధ పేర్లతో మనలను ఎగతాళి చేయవచ్చును. మనము బుద్ధిహీనులమని, మొండివారమని అనవచ్చును. కానీ ఆయన ప్రశస్త రక్తము చేత మనము విమోచించబడి ఉండుట చేత యేసుక్రీస్తు ప్రభు మనలను తన స్వకీయ సంపాద్యమని చెప్పును. నిర్గమకాండం 19:5, ద్వితీయోపదేశకాండం 14:2. యాకోబు అను పేరునకు అర్థము మోసగాడు, గాని ఇశ్రాయేలు అను పేరునకు రాజకుమారుడని అర్థము. మనము తిరిగి జన్మించక ముందు యాకోబు యొక్క మోసపూరితమైన నల్లని స్వభావమును కలిగి ఉంటిమి. ఆయన యొద్దకు వచ్చి మార్పు చెందుట ద్వారా ఇశ్రాయేలు వలె రాజకుమారుల మగుదుము. న్యాయ విధాన పథకము ఆయన ప్రశస్త రక్తము చేత కొనబడిన వారిని కూర్చి మాట్లాడుచున్నది. వారు ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారు. వారిని కొనుటకు ఆయనకున్న సమస్తమును చెల్లించెను. మత్తయి 13:44-46 వచనములలో పొలమును కొనగోరిన ఒక వ్యక్తిని గూర్చి మనము చదువుచున్నాము. అనుభవము కలిగిన వ్యక్తిగా అతడు ఒక పొలములో దాచబడిన ధనమును కనుగొనెను. ఆ పొలమును కొనుటకు తనకు కలిగినదంతయు అమ్మివేసెను. అతని కన్నులు ఆ దాచబడిన ధనమును చూడగలిగెను. అదే విధముగా బెంగుళూరుకు సమీపముననున్న కోలార్లో బంగారం ఉండుట కనుగొనిరి. చాలా సంవత్సరముల వరకు అది బీడు భూమిగా, అడవిగా మాత్రమే ఉన్నది. ఒక దినమున భూగర్భ శాస్త్రమును గురించి కొంత ఎరిగిన ఒక సైనికుడు కోలార్లో కొంత బంగారము కలదని కనిపెట్టెను. అప్పుడు అతడు వెళ్ళి ఆ భూమిని కొనెను. ఆ విధముగా దేవుడు మనలో దాచబడిన ధనమును కనుగొనును. దానిని మన తోటి వారు చూడలేరు. వారు మన బుద్ధిహీనతను, బలహీనతలను, పతనములను మాత్రమే చూడగలరు. కానీ మన యేసుక్రీస్తు ప్రభువు మన సృష్టికర్తగా మనలో దాచబడిన ధనమును చూడగలడు. మనలను కొనుటకు ఆయన తనకు కలిగిన సమస్తమును ఇచ్చివేసెను. ఆయన తన సింహాసనమును, తన మహిమను విడిచిపెట్టెను. ఆయన శిశువుగానై పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొనెను. ఫలితముగా ఆయన తన కాళ్ళు, చేతులను మేకులు కొట్టుటకు, వీపును కొరడాలతో కొట్టుటకు, వెంట్రుకలు పెరుకుటకు, ముఖము ఉమ్మివేయబట్టుకు అప్పగించుకొనెను. పాపముతో, దుర్నీతితో నిండిన మనలను ప్రశస్త రత్నములుగా చేయుటకు ఆయన తన ప్రశస్త రక్తముతో మనలను కొనెను.